ఎప్పుడంటే దైవాజ్ఞను పాటించినప్పుడు, దైవ చిత్తాన్ని అమర్థం చేసినప్పుడు, దైవ చిత్తానుసారంగా జీవించినప్పుడు. అంచేత మన ఇజ్రాయెల్ చూసినప్పుడు దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. వాళ్ళు విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. అంతే వాళ్ళు పతనం అయిపోయారు. నెహమ్యా 1:6 చూసినప్పుడు, అందుజమా నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములను నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నారు నీ ఎదుట. ఇప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేయడం మానేశారు. వీళ్ళ బలి అర్పించడం లేదు మనకు తెలియదు, వీళ్ళు చర్చికి వెళ్తున్నా లేదు మనకు తెలియదు. వీళ్ళ ప్రార్థన చేయటం మానేశారు. అదే చెప్తున్నాడు, మా వాళ్ళు ప్రార్థన చేయటం మానేశారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశ్రయించడం మానేశారు. వాళ్ళు ప్రార్థన చేయడం మానేశారు కాబట్టి వాళ్ళు దరిద్రులు అయిపోయారు. ప్రార్థన చేయడం మానేశారు కాబట్టి వాళ్ళు దుఃఖక్రాంతులు అయిపోయారు. ప్రార్థన చేయడం మానేశారు కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. ఏం మానేరు? దేవునికి ప్రార్థన కావాలి. అందుకే ప్రతి దైవజనులు చెప్తారు, ప్రార్థించండమ్మా, ప్రార్థించండి, దేవునికి అసాధ్యం లేదు, ప్రార్థించండి. మీరు ప్రార్థనలో ఏం పెట్టుకుంటారంటే నిత్యము, నాయన ఇల్లు కట్టుకోలేదు, నాయన మరి అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాయన ఇంకేమనుకోక నాయన అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు, మరి ఏమనుకోక నాయన చేపల చెరువు ఇంటూ అయిపోయింది, అలాగైపోయింది, ఏమనుకోక నాయన మరి ఆ చేపల చెరువు పుణ్యం అంట అప్పులు పాలైపోయాం. ఈ ప్రార్థన పెట్టుకుంటారు. ఏం ప్రార్థన పెట్టరు? విశ్వాసులకు తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం గారు ఏ ప్రార్థన పెట్టారో ఆ ప్రార్థన పెట్టం. ఏమని అడగో దేవుణ్ణి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు, అయ్యా నీకు ఆజ్ఞానుసారంగా జీవించే అదృష్టం తెచ్చే, అయినా నీకు ఆజ్ఞను అతిక్రమించకూడదు, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించకూడదు, అవన్నీ నాకు నేర్పించే ప్రభువాన్ని అబ్రహాం గారు ప్రార్థన. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు పెద్ద ఆనర్ అయిపోయావు, బాగా సీనియర్ అయిపోయావు, బాగా సీనియర్ అయిపోయావు కాబట్టి ప్రార్థన మానేసావు. రెండోదిగా మొదలుపెట్టావు, ఆడు మూలంగా పాడైపోయాను, చేపల చెరువు వేసాను, పోయింది, అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, అమ్మాయి ఏమైపోయింది తెలియదు, మరి ఆరోగ్యం పాడైపోయింది, మరి ఏంటో ఇలాగైపోయాను. నిన్ను నమ్ముకుని, అది అక్కడికి గమ్మత్తు. దేవుణ్ణి నమ్ముకుని పాడైపోయాను. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నీకు లోపడాలి. చూద్దాం, నెహెమ్యా 9 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులను ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను ఏ పాపము వీళ్ళు చేసింది? ఇప్పుడు జీవజల బుగ్గి అయిన దేవుని స్తుతించకపోవడం. అంతే కదా, దేవుని స్తుతించడం, ఆరాధించడం మానేశారు. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి చెప్పాడు, మీకు దరిద్రం రావడానికని, మీ పిల్లలు పాడైపోవడానికని, మీ బతుకులాగా అయిపోవడానికని, మీ ఆరోగ్యం పాడైపోవడానికని, అయ్యా మీరు లోకంలో దరిద్రులుగా జీవించడానికి గల కారణం ఏంటంటే మీరు జీవజల బుగ్గైన దేవుణ్ణి స్తుతించడము ఆగిపోయారు. గడియారం అయిపోయింది, రాత్రి 12 గంటలుగా అయిపోయింది, పొద్దునింటికి వెళ్ళి చూసుకున్నావు, రాత్రి 12 గంటలకి టైం అయిపోయింది. నువ్వు పాడైపోవడానికి కారణం ఏమిటో బైబిల్ చెబుతుంది. నువ్వు ఎలా పాడైపోతావు, నువ్వు ఎలా దరిద్రం అయిపోతావు, నువ్వు ఎలా శాపగ్రస్తుడు అయిపోతావు, నువ్వు ఎలాగ బుద్ధిహీనుడైపోతావు, నువ్వు ఎలాగా మరి భయంకర చీకట్లోకి వెళ్ళిపోతావు అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ పాడైపోయారు, ఇశ్రాయేలు అందరూ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏమంటారు తెలుసా? అయ్యా మేము చాలా తప్పు చేసామయ్యా, మేము ఘోరమైన తప్పు చేసామయ్యా. ఏం చేశారయ్యా? అయ్యా ఆశ్రయించే దేవుణ్ణి నిన్ను వదిలేసి తిండి ఐకస్సుకాన్ని ప్రేమించే ధనం ఉంది కదా అనుకున్నాం, అన్నీ అయిపోయినాయి, దరిద్రులుగా మారిపోయాం.
దీనికి కారణం ఎవరంటే మేమే. మరి ఇప్పుడు ఒక మనిషి మన దగ్గర తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు ఆయన వచ్చి ఏమంటాడు, ఏమండి తప్పు చేస్తాను క్షమించండి. ఇప్పుడు ఇలా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ఏమన్నారంటే క్షమించు, మేము తప్పు చేశాము, మేము ఏదైతే ఉదయమో అదే మా జీవితానికి ఏమైంది, శాపంగా పరిణమించింది. ఏమి లేచారు మీలో? తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మధ్యాహ్న కాలం సరదాగా 2-3 కలిసి ప్రార్థన చేసే ఎంతమంది ఉంటారు? సాయంత్రం భర్త వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత కూర్చుని 1-2 నిమిషాలు ప్రార్థన చేసిన ఎంతమంది ఉంటారు? ఉండరు. మీకు ఒక ప్రార్థన తెలుసు. ఆ ప్రార్థన ఏంటంటే ఎవరైనా కనబడతారనుకో, అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, బొట్టు తీసేసానమ్మా, మా అత్తగారు తిడుతుందమ్మా, ప్రార్థన దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, గాజులు తీసేసానమ్మా, మా మామగారు తిడుతున్నాడమ్మా, మరి దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, మరి ఏమో చర్చిలోకి వెళ్తున్నానమ్మా, మా ఆయన అన్నాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాడమ్మా. ఏంటో దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ కుదిరలేదమ్మా. దేవుణ్ణి నమ్ముకున్నానా? మా ఆయన అంటాడు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, చేపల చెరువులు పండుతున్నాయి ఏంటి, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మనకేమైనా కలిసి వస్తుంది ఏంటి అంటాడు మా ఆయన గారు. దేవుణ్ణి నమ్ముకుని నువ్వేం చేసావు అని అడిగితే అడగవసరం లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బొట్టు తీసానని మా అత్తగారు తిడుతుంది, దేవుణ్ణి నమ్ముకున్నాను, గాజులు తీసానని మా మామగారు తిడుతున్నాడు, దేవుణ్ణి నమ్ముకుని దాని పేరండి చర్చికి వెళ్తున్నానని మా ఆయన తిడుతుంది. ఇదే రోజంతా ఏ పనికి మళ్ళీ ఎదవన ఆయన చోడు వచ్చినా, ఏ బుడబక్కలోడు వచ్చినా ఇయే మాట. ఏం చెప్పట్లేదు నువ్వు? గొప్ప దేవుడు నాకు దొరికాడు. ఆ గొప్ప దేవుడు ఎవరికి దొరకడు, నాకు దొరికాడు. ఎప్పుడు నువ్వు కనపరచబడతావంటే ఎప్పుడు నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావో, ఎప్పుడు నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావో, ఎప్పుడైతే దేవుడిని మహింపరుస్తున్నావో నువ్వు గొప్పడిగా అయిపోతావు. అడిగారనుకో, బాబు ఒకప్పుడు తినడానికి తినలేదండి, ఒకప్పుడు కట్టడానికి పెట్టలేదండి, అనారోగ్యంతో కొట్టుపడ్డానండి, అయ్యా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుని ఓపిక కూడా లేదండి. అటువంటి సమయంలో ఈ దేవుడు వచ్చాడండి. ఏ దేవుడు వచ్చాడండి? ఈ దేవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడండి, నా కుటుంబాన్ని కట్టాడండి, ఇవాళ అన్ని విధాల క్షేమంగా ఉన్నాను. మందస్సు అబ్రాహాము కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మందస్సు ఒకటే కాదు, 7 మందసాలు కట్టాడు పెద్ద ఆయన. ఆయనకి పొలాలు విస్తరించబడ్డాయి. మరి 1000 ఎకరాలకు ఒక మందస్సం గడ కట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ నిత్యం స్తుతి ఆరాధన చేస్తామన్నాడు. దేవుడు దీవిస్తామన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తామన్నాడు. అబ్రహాం మనసులో నా దేవుడు సజీవుడు, అబ్రహాం మనసులో నా దేవుడు గొప్పవాడు, అబ్రహాం మనసులో నా దేవుడు శక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి. ఇంకా నో డౌట్, సందేహం లేదు, సందేహం లేదు. ఎప్పుడు సందేహం వస్తుంది తనకి? ఏ సమయంలో సందేహం వస్తుంది? తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఉన్న అమ్మాయిని దేన్నో దాన్ని చేసేస్తాననుకున్నాడు. దేవుడు అన్నాడు చేయొద్దు. ఏంటి ఆయన అంటే, నీ కోడల ప్రాణ చోటు నుండి తీసుకొస్తాను, దాన్ని చేస్తాను. లోతు ఆస్తి పట్టుకెళ్ళిపోతున్నాడు. అబ్రాహాం గారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, పట్టించుకోవద్దన్నాడు. ఇస్మాయిల్ వెళ్ళిపోతున్నాడు. ఇస్మాయిల్ వెళ్ళిపోతుంటే కొడుకే కదా, బంగారం ఇవ్వాలని, వెండి ఇవ్వాలని, ఏదో చేయాలని ఆశ ఉంది. ఏమీ చేయొద్దు, నేను తోడుగా ఉన్నాను కాబట్టి అతను ఆశ్రయిస్తాను. లోతునేమో పతనం చేశాడు, ఇస్మాయిల్ని రాజు చేశాడు. అంచేత నీవు దేవుని నమ్ముకున్న నీవు ఆచరణ మీద ఆధారపడ్డావా, కులాల మీద ఆధారపడ్డావా, నా ఇంటి పనికిమలాడి మీద ఆధారపడ్డావా? ఎవరి మీద ఆధారపడ్డావు? దేవుడి మీద ఆధారపడ్డప్పుడు నీకు దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు తెలియాలి? చూడ హెబ్రీ 11 అధ్యాయం. విశ్వాసమన్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిన దేవుడి స్తోత్రాలండి. ఇప్పుడు అబ్రహాం గారు బైబిల్ చదువుకున్నాడు. బైబిల్ చదువుకున్నప్పుడు అక్కడ కొంతమంది మహాపురుషులు ఉన్నారు. ఆ మహాపురుషులు ఏ విధంగా జీవించారు? ఆదాం పాడైపోవడానికి కారణం ఏమిటి ప్రశ్నించుకున్నాడు. ఆదాం ఎందుకు పాడయ్యాడు?
ఆదాము దేవుని బిడ్డ. ఆదాము దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఆదాముకి బైబిల్ తెలుసు, ఆదాముకి దేవుడు తెలుసు. ఎందుకు పాడేయాడు ఆదాము? ఆదాము లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించకూడదా? లోకానికి మనకి తేడా ఏంటి? లోకంలో తింటారు. ఇప్పుడు మన దాకా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనలో ఇప్పుడు కూడా మీరు కొట్టుకు చచ్చిపోవడానికి కారణం అదే. అక్కడ ఎలా తినేవాళ్ళమా, అక్కడ ఎలా కట్టు ఏంటో అన్నయ్య గారు అలా చేయకూడదు అంటాడా, ఇలా చేయకూడదు అంటాడా, అత్తగారు భోజనం పెట్టాలంటాడా, లేకపోతే దర్శన భాగం చెల్లించాలంటాడా, ఆదివారం ఆరాధన రావాలంటాడా, గురువుని సన్మానం చేయాలంటాడా, పుస్తకాన్ని ప్రేమించాలంటాడా. ఈ గోలంటారు బాబా. లోకంలో ఉండగా ఏముండి కదా. కోడి పందానికి వెళ్ళినా ఎవరు అడిగేవాడు కాదు, వ్యభిచారం చేసినా ఎవరు అడిగేవాడు కాదు, కండాలు వేసినా ఎవరు అడిగాడు కాదు, మా బాబుని తిట్టినా అడిగేవాడు కాదు. ఇదేంటిరా బాబు? అయ్యా ఏంటో చిన్నపిల్లలను జాయిన్ చేసినట్టు జాయిన్ చేస్తారా? చిన్నపిల్లలను అడాప్ట్ చేసినట్టు చేస్తున్నారు ఏంటనా? అని హెబ్రీయులు 12:6 నా కుమారుడా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. నువ్వు అంత ఎత్తున్నా, అంతలా ఉన్నా, ఎంతమంది పిల్లల కన్నా నిన్ను శిక్షించాడు దేవుడు. చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు రాదనుకోండి, మాస్టర్ గారు దెబ్బ కొడతారు, బొగ్గ గెలుస్తారు, లేకపోతే చెవు గెలుస్తారు. వీడి తాళ్ళగా ఉన్న మనల్ని కూడానా, ఇరేవులో తాళ్ళలో ఉన్న మనల్ని కూడానా ఆయనంట మనల్ని కొడతాడంట. ఎలా కొడతాడంట? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉపవాసం ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉంటే నీసు తింటారు, పడతారు. మనం నీసు తినాం, కొంతమంది నీసు తింటే పట్టుకున్నాడు. గళ్ళు మన గోల పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నీవు భక్తిహీనుడిగా ఉంటావో, దైవాజ్ఞను మేస్తావో, నీకు అనారోగ్యం లేకపోతే యాక్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తాడండి? శిక్షిస్తాడట, గద్దిస్తాడట, కొడతాడు. ఏ దూరంగా నువ్వు దేవుని మార్గంలోకి రావాలట, దేవుని ఆరాధించాలట, దేవుని కనపరచాలట. 20 సంవత్సరాల సేవలో ఉన్నానండి. అంతకుముందు కూడా అనారోగ్యం ఉండేది కాదు. దేవుని కృప వల్ల చాలా ఫ్రీగా వచ్చేసాను నేను. 71 సంవత్సరం వచ్చేటికి నాకు అనారోగ్యం పట్టుకుంది. ఈ అనారోగ్యం పట్టుకునే ముందర నేను లోపల ప్రార్థన చేస్తే మీకు ఎవరైనా తెలుస్తండి, బయట ప్రార్థన చేస్తాను. తండ్రి క్షమించు, దీవించు, ఆశ్రయించు, కనపరచు, ఇలాంటి చేస్తానండి. అంతరాత్మలో ప్రార్థన మీకు ఎవరికైనా తెలుస్తండి. రాత్రి లోపల కూర్చున్నా అండి, ఓ శృంగారమైన స్త్రీ వచ్చి మీద పడిపోతుంది. అలమన్నాను అనేక వచ్చి పెట్టిపోతుంది. సాతాను నన్ను అడ్డం పడుతుంది. ఇప్పటికీ కూడా సాతాను నన్ను అడ్డం పడుతుంది. ఇప్పుడు మనం చూసినప్పుడు, చాలా జాగ్రత్తగా చూసినప్పుడు, నేను అంతరాత్మలో ఒక ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నేను చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి? చనిపోయే దేవుడి ఆజ్ఞది. మరణకాలం వచ్చిందనుకోండి, అబ్రాహాం గారు చెప్పేస్తున్నాడు, ఇస్సాకు గారు చెప్పేస్తున్నాడు, నేను కూడా చెప్పేయచ్చు. నేను అలా చేయట్లేదు. తండ్రి ఇంక నాకు చాలనైనా, నేను వచ్చేస్తానైనా, నన్ను తీసుకెళ్ళిపోనైనా, నేను ఉండలేనైనా, నేను ఉండలేకపోతున్నానైనా, నన్ను తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నట్టు ప్రపంచంలో ఎవరికి తెలియదు, ఒక్క ఆయనకి తెలిసింది. ఎవరికి తెలిసిందండి? దేవుడు తెలిసిందని ఎలా తెలిసింది నీకు? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రవచిస్తున్నారు. ఏమని ప్రవచిస్తున్నారు? మరణం కోసం ప్రార్థన చేయొద్దు. రాత్రి మీరు ఆన్లైన్లో అనేక కాన్ఫరెన్స్ ఇచ్చింది అమ్మాయి. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే శిక్షించబడతారని చెబుతుంది. నేనేం చేస్తున్నాను? మరణం కోసం ప్రార్థన చేస్తున్నాను. చాలామంది నా మీద ప్రవచిస్తున్నారు, నువ్వు మరణం కోసం ప్రార్థన చేయొద్దు. మళ్ళీ దానికి ఒక మాట చెప్తున్నాను దేవుడికి. సజీరావు గారు 62 సంవత్సరాలు చచ్చిపోయారు, ఏసన్న గారు 62 సంవత్సరాలు చచ్చిపోయారు, పలానాయన 52 చచ్చిపోయారు. మరి నేను కూడా వెళ్ళిపోతాను ఆయన, నన్ను కూడా. అప్పుడు ప్రవచించిన బుద్ధి ఉండాలండి. తండ్రి తప్పు అయిపోయింది, నాకు ఆ శక్తి బలం ఇమ్మని అడగాలండి. లేదు, మరి పిలుస్తాను మళ్ళీ. అప్పుడు నాకు అనారోగ్యం పట్టుకున్నప్పుడు నేను గ్రహించుకోగలిగాను, దైవాజ్ఞను మీరేను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అనారోగ్యం చెప్పలేకపోయాడు. ఏ అనారోగ్యం చెప్పలేకపోయాడు ఆయన. నేను తప్పు చేశాను, నేను అపరాధం చేశాను,
నేను దేవుని మీద తిరుగుబాటు చేశాను, దైవాజ్ఞను మీరాను. అంచేత మనకి దేవుడికి సంబంధం, మనుషులకు కాదు. మనుషులు ఎన్నో చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు, ఎన్నో రకరకాలైన మార్గాలు తెలియజేస్తారు. అంచేత మనము దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనకి దేవుడికి సంబంధం. ఇశ్రాయేలుకి ఎజ్రా శాస్త్రి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీరు జీవజల బుగ్గైన దేవుని విడిచిపెట్టారు కాబట్టి మీరు దరిద్రులయ్యారు. అంచేత మీలో ఎవరైనా సరే ప్రార్థన చేయకపోతే, ఎన్నిసార్లు చేయాలని ప్రార్థన అండి? 3 సార్లు ప్రార్థన చేయాలని చెప్పాడండి, 2 సార్లు ఉపవాసం చేయాలని చెప్పాడండి. అలా చేయకపోతే ఏమైపోతారంటే మీరు దరిద్రులు అయిపోయి. ఎలా అయిపోతాం? ఎలా అవుతాం? ఏం చేస్తాడు దేవుడు? రమ్మని దమ్ముంటే దేవుణ్ణి, రమ్మని దమ్ముంటే దేవుణ్ణి. ఇజ్రాయెల్ ఏం చేయలేదు. అని అబ్జరాజు వచ్చాడు, రాజ్యం లాక్కున్నాడు, అవతల బొమ్మన్నాడు, పోయారు, బానిసలుగా మారారు, అన్నీ పొగిడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా శాస్త్రి చెప్తున్నాడు, మీరు రాజ్యాలు పోగొట్టుకున్న కారణం ఎవరంటే మీరు ఏమయ్యారు? భక్తిహీనులయ్యారు. మీరు దరిద్రులైపోవడానికి కారణం ఎవరంటే భక్తిహీనులు. ఇప్పుడు మనలో కొంతమందిని మనం చూసుకున్నప్పుడు అసలు ఎప్పుడు కూడా దేవుడికి చేయెత్తి దండం పెట్టినోళ్ళు. నేను కొంతమందిని చూస్తాను, చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రవర్తన ఎదిగారు, ఆ స్థితిలో ఎదిగారు. ఓసారి నేను ఈ దేవుడి పెట్టిలో తాగుడు మానేసిన వాళ్ళు, లేకపోతే సిగరెట్లు మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. కొన్ని వారి కారణాల వల్ల ఎవడన్నా అలా గురువుని ఎంకన్న తాగి వచ్చి ఓసింది ఆడేస్తున్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. లోపల కూర్చున్నాను. ఒక అరగంట సేపు సింది ఆడాడు, వెళ్ళిపోయాడు. అంతే, వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ పడుకోబెట్టాను. ఎంకన్నా మళ్ళీ తాగుతావా? తప్పైపోయింది అన్నగారు, ఇంకెప్పుడు తాగిన అన్నగారు. ఆడు తాగివాడే, ఎప్పుడు తాగివాడే. చిన్నప్పటి నుంచి ఆడు బాబు, వాడు తాతాడు ముత్తాత తాగారు. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నాడు, అక్కడ చెప్పాడు, ఏ అధ్యాయం అండి? 4వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన వ్యసనాలు భరిస్తున్నాడు, ఆయన వ్యసనాలు తప్పిస్తున్నాడు, రోగాలు స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు బంధిస్తున్నాడు, వాళ్ళందరినీ భక్తులుగా మారుస్తున్నాడు. భక్తులు తాగుతారా? భక్తులు వ్యభిచారం చేస్తారా? భక్తులు దరిద్రులుగా ఉంటారా? అంచేత మనం ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో, దేవునికి మహిమ తెలుసుకున్నామో, మనము దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయకూడదు. నా పిల్లల దగ్గరికి నేను వచ్చినప్పుడు వారి అపరాధాలను క్షమించి, వారి పాపాలని క్షమించి వారికి విడుదల ఇచ్చాను. దానికి గుర్తు ఏంటంటే వాళ్ళు బలి చెల్లించరు. బలి ఎందుకు చెల్లించినారు? నేను పాపినని. ఇప్పుడు నా పిల్లలు ఏం చెప్తున్నారు? నేను పుట్టాను, నేను సిలుమానం పొందాను, నేను తిరిగి లేచాను, నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను, వాళ్ళ పాపాలకు అడిగాను, వాళ్ళ శాపాలకు అడిగాను కాబట్టి వాళ్ళ ఆత్మ ఏం చేస్తుందండి? బలి అర్పించట్లేదు. ఎందుకు క్రైస్తవుడాను బలి అర్పించట్లేదు అని చెప్తే, నా పాపం కడగబడింది. ఎవరికి అడిగారని ఈ పాపం? ఉరిపోతా, మేకపోతా, కొబ్బరికాయ లేదండి. నా తండ్రి నా కొరకై పుట్టాడండి, నా తండ్రి నా కొరకు సిలుమానం పొందాడండి. ఎవరో సిలువేశారు? నో, నా కొరకు సిలువ. నా పాపరాధి బలి చెల్లించాడండి, నా పాపాన్ని అనుభరించాడు, నాకు క్రైదన చెల్లించి అని పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. క్రైస్తవుడు ఎందుకు బలర్పించట్లేదంటే గుర్తు చెప్తున్నాడు, క్రైస్తవుడు పరిశుద్ధుడు. భూలోకంలో తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బలర్పిస్తున్నారు, వాళ్ళందరూ కూడా పాపులు. వాడు ఎంత పుణ్యం చేయనివ్వండి, వాడు ఎంత నీతిమంతుడిగా ఉన్నవండి, వాడు ఎంత యజ్ఞం చేయనివ్వండి, వాడు ఎంత రుద్రాక్షమలు గిరగిరగిరగిర తిప్పేనివ్వండి, వాడు పాపే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డగా మారి నువ్వు బలర్పించడం మానేసావు, గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మానలేదు. నీ ఆత్మ చెప్పింది, నా పాపం కడగబడింది, నా శాప విమోచన పొందింది. ఎవరు చేశారు? నా కొరకే నా తండ్రి బలయ్యాడు, ఆయన బలర్పించాడు కాబట్టి నా పాపం క్షమించబడింది కాబట్టి నేను పరిశుద్ధుడను. మరి పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. అందుకు ఎక్కడికి వస్తారు వాళ్ళు పరిశుద్ధులు? చర్చిలోకి వస్తారు. చర్చిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోక రాజ్యం వెళ్ళిపోతారు.
ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎవరు చెప్పినా నేను ఇంకా చాలామంది చెప్పారు దండెత్తనం అని కొవ్వొత్తి చెప్పారు, పంచి కట్టుకున్నాడని. అలాగా నాకు అడ్డం రాలేదు. నాకు ఒకటి అడ్డం వచ్చింది, అదేంటంటే బలి. ఆయన నాకు బలి ఇచ్చాడు, నా పాపం అడిగాడు, అది ఒకటే నాకు అడ్డం వచ్చింది. అంతమంది నేను పాపిని కాబట్టి కొబ్బరికాయ కొట్టేవాడిని, పాపిని కాబట్టి గొర్రెని కొట్టేవాడిని, పాపిని కాబట్టి కోడిని కోసేవాడిని. ఇప్పుడు పరిశుద్ధుని కాబట్టి ఇప్పుడు ఆత్మతో సత్యమైన దేవుడిని ఆరాధించాలి. మరి కొవ్వు తెలిగిన చిన్నోడా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును, ఇప్పుడు కరెంట్ ఉంది నీ దగ్గర, కరెంట్ లేదు, కరెంట్ అయిపోయింది, నేను బైబిల్ చదువుకోవాలి, ఏం చేయాలి? కొవ్వొత్తి ఉండాలి. అందుకు దేవుడు వెలుగు అని హిందువులు ఏమంటారంటే జ్యోతి జ్యోతిర్మయే, జ్యోతి ఎదుగో నా ఆత్మజ్యోతిని వెలిగించానయ్యా అని. అలా కూడా దానికి కూడా అవకాశం, ఇదిగో నా ఆత్మజ్యోతి అంచేత దాని యొక్క ఆచార విషయం నీకు ఇష్టం లేదు. నేను అనేక చర్చలకు వెళ్ళాను, ఎవరు తెల్లబట్టలు కట్టుకున్నారు, తెల్లబట్టలే కట్టుకోవాలి రిషభరబాబా అన్నారు. తెలియనని కట్టుకోమని చెప్పలేదు దేవుడు. కొన్ని సంఘాలకు వెళ్ళారు, కాఫీ వేయించుకోవాలి, గడ్డం ఉండకూడదు అన్నారు. ఏమో నాకు చెప్పలే, గడ్డం పెంచుకోమన్నారు. దేవుడు ఎప్పుడైతే నమ్ముకుంటావో నీ దగ్గర ఏది దెవితే పనికిరాదు వాటిని తీస్తాడు. నువ్వు ఇంకా చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా, ఇష్టం లేని తల్లిదండ్రులు సన్మానించట్లేదు. నీకు ఖచ్చితంగా తెలుసు, బైబిల్ పట్టుకున్న తర్వాత నేను పాపం చేస్తున్నాను, దశభాగం చెల్లించట్లేదు, నీకు ఖచ్చితంగా తెలుసు నేను తప్పు చేస్తున్నాను, ఆరాధనకు వెళ్ళట్లేదు, నేను తప్పు చేస్తున్నాను, రోజుకు 3 పూట్ల ప్రార్థన చేయట్లేదు, నేను తప్పు చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రులు సన్మానించడం ప్రారంభించావో అది దైవాజ్ఞ. దేవునికి ప్రార్థన చేసుకున్నావు ఏమని? ఆయన నా తల్లిదండ్రులు సన్మానించే శక్తిని దయచే, నేను ఆరాధనకు వచ్చి నేను కొనియాడే శక్తిని దయచే అయ్యా, యథార్థంగా నీకు దర్శింబాగాలు చెల్లించుకుని అదృష్టాన్ని దయచే. దేవా, ఇంతవరకు నేను బూతులు మాట్లాడాను, ఇక బూతులు మాట్లాడకూడదు అయ్యా. అదే టైంలో నేను అప్పుడు కోనుగోసి ఉండండి, ఇప్పుడు కొనుగొస్తాను అయ్యా. నేను బలిహారం చెల్లించకుండా నన్ను కాపాడవా, ఎందుకు? నా కొరకే బలైన వాడా. ఇప్పుడు కోసుకోవచ్చు, కానీ నీ కొరకు ఒక ఆయన బలయ్యాడు కాబట్టి ఇక నీకు బలి లేదు అని చెప్తా. నా పిల్లరా, ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో, ఆత్మతో ఎప్పుడైతే నిండబడతావో, దైవాన్ని మనసా వాచ ఆరాధిస్తావు, ఆయన విక్కుడంగా ప్రేమిస్తావు. ధనాన్ని బట్టి లేక బిడ్డలను బట్టి లేక ఘనతను బట్టి కాదు, దైవ దర్శనాన్ని బట్టి. ఆ గొప్ప దేవుడిని దర్శించాడు, ఆ గొప్ప దేవుడిని విమోచించాడు. నువ్వు పరలోకాన్ని భూలోకంలో పడిపోతే, నరదాముడిగా మారిపోతే, పాపాత్ముడిగా మారిపోతే, తల్లి గర్భానికి వెళ్ళిపోతే, నిన్ను దర్శించి నీ పాపాన్ని కడిగి, పాముకి విషయాలు విరుస్తారు అలా నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నీకు తిరిగి పునర్జన్మ అనుభవాన్ని ఇచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్తాం. అందుకు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతగా, తండ్రి నేను పాపంలోనే పుట్టాను, తెలియదా? వాక్యం వింటారా మనకి? పాపంలోనే ఎదిగాను, పాపంలోనే జీవించాను, అయినా కానీ నన్ను దర్శించి నాకు విమోచన ఇచ్చావు, ఈ కృప నాకు చాలు. నా జీవితకాలమంతా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి లోకయాత్ర ముగించుకుని పరలోక రాజ్యం ప్రవేశించి అదృష్టాన్ని నాకు దయచే ప్రభు అని ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే దేవుడు కోరుకున్నారో వారందరూ దేవుని చేత అభిషేకించబడి ఆస్వాదించబడి గణపరచబడి ఉన్నతమైన కృప పాత్రగా ఉందిరుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అండి. కనికరం గల మహారాజా నీకు 7 వందనాలు. ఈ యొక్క పవిత్ర సమయంలో పవిత్రమైన పాసనలో చేరినాం దేవా. ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. నీవు దర్శించినప్పుడు మేము నీతిమంతులుగా మారుతామని, నువ్వు దర్శించినప్పుడు మేము యథార్థపరులుగా మారుతామని, నువ్వు మమ్మల్ని దర్శించినప్పుడు పాప విమోచన పొందుతామని, దానికి గుర్తు ఏంటంటే మీరు బలి అర్పించడం చెప్పావు. కనుక ప్రభా, మేమందరం ఇవాళ బలి అర్పించట్లేదు. ఇవాళ మేమందరం చర్చిలోకి వచ్చాం. అవును, యాకోబుకి నిచ్చెన చూపించావు, ఇదిగో పరలోక నిచ్చెన, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారని చెప్పావు. ఇవాళ మేమెవరూ కూడా బలి అర్పించట్లేదు. దానికి కారణము మా పాపాలకు అడిగావు,
మమ్మల్ని పరిశుద్ధపరిచావు, మమ్మల్ని నీతివంతంగా మార్చుకున్నావు, తిరిగి పునర్జన్మ అనుభవాన్ని ఇచ్చావు, మమ్మల్ని నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తున్నావు. అందుకు బ్రతుకు దినాలను కూడా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి నీ పాదాల దగ్గర నిత్యము ఆనందంతో మేము సంతోషంగా జీవించాలని సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా ముసలను ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ ఇప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దివ్య మార్గం మన పయనిపించేను గాక. ఆమేన్. శివం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.